శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్రతాధ్యాయము. పులస్త్యుడు పలికెను. సర్వాభీష్టప్రదమైన సౌభాగ్యశయన వ్రతం గురించి చెప్పెదను. పూర్వం భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం మొదలైనవి దహించబడినప్పుడు ప్రళయకాలంలో సమస్త జీవుల సౌభాగ్యం ఒక్కచోటకు వచ్చెను. ఆ సౌభాగ్యం వైకుంఠంలో విష్ణు వక్షస్థలం చేరను. కొంతకాలం తర్వాత సృష్టి తిరిగి మొదలైన తర్వాత ప్రధానం పురుషునితో కలిసి అహంకారంచే ఆవృతమైనది. బ్రహ్మకు విష్ణువుకు స్పర్ధ పెరిగిన పిదప అతి భయంకరమైన జ్వాలలు ఎగిసినవి. ఆ సమయంలో విష్ణు వక్షస్థలంలో ఉన్న సౌభాగ్యం కరిగి భూమికి చేరే లోపల బ్రహ్మపుత్రుడు దక్షుడు దాన్ని తాగివేశను. అంతటి దక్షునికి మంచి రూపమో లావణ్యమో కలిగినవి. దక్షుడు తాగగా మిగిలినది భూమిపై పడి 8 భాగములయ్యను. దానిలో 7 భాగముల నుంచి సౌభాగ్యప్రదమైన 7 ఔషధులు పుట్టినవి. అవి చెరుకు వృక్షరాజము, నిష్పావము, సాలిధాన్యము, ఆవుపాల వికారములు, పెరుగు, వెన్న మొదలైనవి. కుంకుమ పువ్వులు, 8వది ఉప్పు. దీన్నే సౌభాగ్యష్టకం అందరు. యోగజ్ఞాన శ్రేష్ఠుడైన దక్షుడు పూర్వం దీన్ని తాగటం వల్ల అతనికి పుత్రిక కలిగెను. ఆమె పేరు సతి. ఈమెకు లోకంలో అతీవమైన లావణ్యం కలుగటం వలన ఈమెకు లలిత అని పేరు కూడా వచ్చినది. త్రిలోక సుందరి అయిన ఈమెను శివుడు వివాహమాడెను. ఆమె సౌభాగ్యమయి భక్తిముక్తులను ప్రసాదించినది. ఆమెను పూజించు స్త్రీ పురుషులకు లభ్యం కానిది ఏమున్నది? భీష్ముడు పలికెను. ఓ ముని, లలితాదేవి ఆరాధన ఎట్లు చేయవలెను? జగత్తుకు శాంతి కలుగు విధానమేది? పులస్త్యుడు పలికెను. వసంత ఋతువు రాగానే శుక్ల తృతీయ తిథి నాడు పూర్వాహ్నంన నువ్వులతో స్నానం చేయవలను. ఆనాడు శివుడు లలితాదేవిని శాస్త్రోక్తముగా వివాహమాడెను. వారిరువురిని తదియనాడు ధూపదీప నైవేద్యములతో పూజించవలను. వారికి పంచగవ్యములతో గంధజలంతోనూ అభిషేకం చేసి అర్చించవలను. పాటలాకు నా నమస్కారములు అని చెప్పి వారిరువురి పాదములను పూజించవలను. శివ మరియు జయలకు నా నమస్కారం అని చెప్పి వారిద్దరి గుల్ఫములను పూజించవలను. త్రయంబకునికి, భవానికి నా నమస్కారములను చెప్పి జంగములను పూజించవలను. రుద్రేశ్వరునికి, విజయకు నా నమస్కారములను చెప్పి మోకాళ్ళు పూజించవలను. హరికేశ, వరద నీకు నా నమస్కారములను చెప్పి వారిరువురి తొడలను పూజించవలను. రతికి నా నమస్కారములను చెప్పి నడుమును పూజించవలను. శంకరునికి నా నమస్కారములను చెప్పి శంకరుని పూజించవలను. కోటవకి, త్రిశూలధారికి నా నమస్కారములు అని చెప్పి కుక్షులను పూజించవలను. మంగళకు నా నమస్కారములను చెప్పి వక్షస్థలం పూజించవలను. వేదాత్మునికి, రుద్రానికి నా నమస్కారములు అని చెప్పి వారిద్దరి కంఠములను పూజించవలను. త్రిపురాగ్నునికి, త్రిలోచనకి నా నమస్కారములు అని చెప్పి విశ్వేశని పూజించవలను. కాలానల ప్రియ నా నమస్కారములు అని చెప్పి వారిద్దరి చేతులను పూజించవలను. సౌభాగ్య భవనకు నా నమస్కారములు అని చెప్పి వారిద్దరి ఆభరణాలు పూజించవలను. స్వాహాస్వధకు నా నమస్కారములు అని చెప్పి వారిద్దరిని పూజించవలను. ఈశ్వరునికి నా నమస్కారములు అని చెప్పి శూలుని పూజించవలను. అశోకవాసునికి నా నమస్కారములు అని చెప్పి పెదవులను పూజించవలను. స్థానువుకు నా నమస్కారములు అని చెప్పి హరిని పూజించవలను. అలాగే చంద్రముఖ ప్రియకు నా నమస్కారములు అని చెప్పి ముఖమును పూజించవలను. అర్ధనారీశ్వరునికి, హరమసితాంగికి నా నమస్కారములు అని చెప్పి ముక్కును పూజించవలను. ఉగ్రునికి, లలితకు నా నమస్కారములు అని చెప్పి వారిరువురి కనుబొమ్మలు పూజించవలను. శర్వణకి నా నమస్కారములను చెప్పి పురహర్తని పూజించవలను. వాసుదేవికి, శ్రీకంఠనాథునికి నా నమస్కారములను చెప్పి వారిద్దరి కేశములో పూజించవలను. భీమరూపునికి, సర్వాత్మునికి నా నమస్కారములను చెప్పి శిరస్సును పూజించవలను. తర్వాత హరిని సౌభాగ్యదాయకమైన 8 పదార్థములను శివుని యందు ఉంచవలను. అవి కుసుంభము, కుంకుమ పువ్వు, పాలు, జీలకర్ర, వృక్షరాజము, చెరుకు, ఉప్పు, కుసుంబరము అనేవి సౌభాగ్యదాయకమైన 8 పదార్థములను శివపార్వతుల సమక్షంలో దానమియ్యవలను. ఆ తర్వాత చైత్రంలో శృంగాటకములను భుజించి నేలపై నిద్రించవలను. మర్నాడు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం, జపములు ముగించి శుచియే బ్రాహ్మణ దంపతులను పుష్పములు, వస్త్రాభరణములతో పూజించి శివపార్వతుల బంగారు విగ్రహమును, అష్టద్రవ్యములను లలిత నా యందు ప్రీతి చెందును గాక అని చెప్పి దంపతులకు సమర్పించవలను. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ప్రతి నెలా చేయవలను. ఇక ఆహార, దాన, మంత్ర విశేషములు చెప్పుదను వినము. చైత్రమునందు ఆవు కొమ్మల నుంచి జారిన నీరును, వైశాఖమందు గోమయం, జ్యేష్ఠమునందు మందార పువ్వులు, ఆషాఢమందు బిల్వపత్రము, శ్రావణమందు పెరుగును, భాద్రపదమున కుశోదకమున, ఆశ్వయుజమున ఆవు పాలు, కార్తీకమున
వృషదాజ్యము అనగా పాలను విరగొట్టి నీరు తీసివేసి నెయ్యి కలిపిన పదార్థం. మార్గశిరమున గోమూత్రం, పుష్యమున ఆవు నెయ్యి, మాఘమున నల్ల నువ్వులు, పాల్గొనమున పంచగవ్యమును తినవలను. ప్రతి నెల దానం చేయనప్పుడు లలిత, విజయ, భద్ర, భవాని, కొమ్ముద, శివ, వాసుదేవి, గౌరీ, మంగళ, కమల, నతి, ఉమా మా యందు ప్రసన్నమగుగాక అని చైత్రం మొదలు పాల్గొనం వరకు ఒక్కొక్క నామం చెబుతూ దానం ఇవ్వవలను. పాల్గొనంలో ద్వాదశి నాడు కృష్ణుని అర్చించవలను. అలాగే లక్ష్మీదేవిని కూడా భర్తతో పాటు అర్చించవలను. పౌర్ణమి నాడు బ్రహ్మ సరస్వతులను పరలోకంలో అభయం కోసం అర్చించవలను. అలాగే శ్రేయస్సును కోరువాడు సౌభాగ్యాష్టకం దానం ఇవ్వవలను. మళ్ళీ అశోక, పద్మ, కదంబ, నల్ల కలువ, సంపంగి, కుర్జక, కరవీర, వాడని, తామర పువ్వు, బాణ, సింధువార పువ్వులను అన్ని నెలల్లోనూ ఇవ్వవచ్చును. జప, కుసుమ, మాలతి, శతపత్ర పుష్పములను దొరికినప్పుడు ఇవ్వవచ్చును. ఈ విధంగా స్త్రీ కానీ పురుషుడు కానీ కుమారి కానీ నక్తం నుండి భక్తితో శివపార్వతులను సంవత్సర కాలం పూజించి వ్రతం సమాప్తిలో సర్వోపకరణలతో శయ్యను దానం చేయవలను. ఉమామహేశ్వరుల బంగారు ప్రతిమలు, వృషభము మరియు గోవు ప్రతిమలను కూడా శయ్యపై పెట్టి ఆ శయ్యను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. సంవత్సర కాలం లక్ష్మీదేవితో కేశవుని, సరస్వతితో బ్రహ్మను పూజించి వారికి కోరిన కోరికలన్నీ తీరును. ధనహంకారం లేకుండా దంపతులను పూజించి శక్తి అనుసారం వస్త్రాభరణంలో ధనము, ధాన్యము, గోవులు, ఇతర వస్తువులు దానం ఇవ్వవలను. సౌభాగ్య శయన వ్రతం చక్కగా ఆచరించిన వాడు కోరుకున్న వాటిని అన్నింటినీ పొందును, శాశ్వత పదం పొందును. ఈ వ్రతం ఆచరించేవాడు ప్రతి నెల ఒక్క పండును విడవవలను. దానివల్ల యశస్సును, కీర్తిని పొందును. సౌభాగ్య శయన వ్రతం చేయవానికి సౌభాగ్యము, ఆరోగ్యము, రూపము, వస్త్రాభరణములు, అలంకారములు పొందును. అవి అతన్ని ఎన్నడూ వీడవు. ఈ సౌభాగ్య శయన వ్రతం 12 లేక 7 లేక 8 సంవత్సరముల కాలం చేయవాడు బ్రహ్మలోకమును, ఆపై విష్ణులోకమును, తర్వాత శివలోకమును పొందును. స్త్రీ కానీ కుమారి కానీ ఈ వ్రతం ఆచరించి లలితాదేవిని పూజించినచో అదే ఫలమును పొందును. దీన్ని విన్నవాడు వ్రతమును ఆచరించవలని అనుకున్నవాడు విద్యాధరుడై చిరకాలం స్వర్గంలో వసించును. ఈ సౌభాగ్య వ్రతం సృష్టించిన వాడు మన్మథుడు. శతధనుడు, నరుడు, పవనుడు, నంది ఈ వ్రతం ఆచరించును. మరి ఈ వ్రతం మహాద్భుతం కదా. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.